ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఈ రోజు కాదు, ఎప్పటి నుండో ఉంది. 1940s అంతకంటే ముందు నుండే ఉంది. యూనివర్సిటీస్కి వచ్చేసేటప్పటికి నువ్వు నమ్ముతావో లేదో తెలియదు, మన దగ్గర డికేడ్స్ ఓల్డ్ కరికులం. అంటే చాలామంది ఇప్పుడు అందరూ ఏంటంటే ఫ్యాన్సీగా వెళ్ళి జాయిన్ అయ్యేటప్పుడు నేను ఈ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ విత్ మెషిన్ లెర్నింగ్ తీసుకున్నాను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకున్నాను, డేటా సైన్స్ తీసుకున్నాను, చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఇప్పుడు మన యూనివర్సిటీస్లో నడిచేది 2000 టైంలో ఏదైతే మెషిన్ లెర్నింగ్ టెక్నిక్స్ అవన్నీ ఉన్నాయో ఈ రోజుకి కూడా ఏంటి అంటే అవే టెక్నిక్స్ ఉన్నాయి. ఆ తర్వాత 2014లో ఒక డిస్రప్షన్ జరిగింది, డీప్ లెర్నింగ్ అని చెప్పేసి. మళ్ళీ 2020లో జనరేటివ్ ఏఐ అనేది ఇంకొక డిస్రప్షన్ జరిగింది. అంటే ఒక 25 ఏళ్ళు వెనకాల ఉన్నాయన్నమాట మన కరికులమ్స్. ఒక 25 years వెనకాల ఉన్నాయి. సో మనకేంటి అంటే మెషిన్ లెర్నింగ్ ఇప్పుడు ట్రెండింగ్ అంతా మెషిన్ లెర్నింగ్ ఉంది, ట్రెండింగ్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, ట్రెండింగ్ అంతా డేటా సైన్స్ ఉంది. మన నాలెడ్జ్ అంతవరకే, ఏది ట్రెండ్ అయితే పిక్ చేసుకొని చదువుదాం. కానీ దానిలో చెప్పేది ఏంటి? ఇప్పుడు మనకి కార్స్ ఉంటాయి కదా, అప్గ్రేడ్ అవుతుంటాయా, వర్షన్స్ అవుతుంటాయి కదా. మహా అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్టో కార్ తీసుకున్నాం అనుకోండి, అది మేబీ 2000 అంతకంటే ముందు కూడా ఉంది. కానీ మనం ఏ వర్షన్ ఆఫ్ ఇది కొంటున్నాం అనేది ఒకటి ఉంటుంది,